ఈ వీడియోలో అప్డేట్స్ ఉంటాయి. సో, ఈరోజు ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడుకుందాం. నిన్న ముగ్గురు సెలబ్రిటీస్ వచ్చారు. సో, ముగ్గురు సెలబ్రిటీస్‌లో ఇద్దరివి మాత్రమే చూపెట్టారు. దాంట్లో కళ్యాణ్ ప్రియాంకతో ఆడి గెలుస్తాడు. దాని తర్వాత భరణి అన్న గౌతమ్‌తో ఓడిపోతాడు. దాని తర్వాత లాస్ట్‌లో ప్రేరణ వస్తారు. సో, ప్రేరణ వచ్చి తనుజతో గేమ్ ఆడుద్ది. జస్ట్‌లో పోతదనమాట తనుజ గేమ్. దాని తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం మనం. ఈరోజు వచ్చేసరికి మళ్ళీ ముగ్గురు సెలబ్రిటీస్ వస్తారు. సో, దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నార్మల్గా సో కొన్ని ట్విట్టర్లో నడుస్తూ ఉన్నాయన్నమాట. సో సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు గెలిపిస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని విన్నర్ని చేసుకుంటారు, అంటే ఆ టాస్క్ కెప్టెన్సీ కంటెంటర్ని చేస్తారు. ఇదంతా స్క్రిప్ట్, ఈ సోది మళ్ళీ నడుస్తూ ఉందన్నమాట. అందుకనే ప్రియాంక కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంది. అసలు కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవడానికి వెనక అసలు చాలా పెద్ద పెద్ద రీజన్లు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఓమో మామూలుగా కదా, నన్ను ట్యాగులు చేసి చాలా చాలా చెప్తున్నారు. అసలు ఆశ్చర్యం వేసింది. ఇంత డీకోడ్ చేస్తారా బాబు, ఇలా కూడా ఆలోచిస్తారా ఒక అమ్మాయి లోపలికి వచ్చి. సో నేనేమనుకున్నాను, ఒక కామనర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయి కూడా బయట మంచిగా స్కోప్ దొరుకుద్ది. అబ్బాయి టాప్ 2లో ఉన్న అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. ప్రియాంక కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంది అని అనుకుంటున్నా. సో దానికంటే ఇంకా బెటరే ఉంది. దట్టు అమ్మ సెంటిమెంట్ చెప్పాడు కాబట్టి సో అక్కడికి ఉంటుంది, కొంచెం సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. లేదు ఆ అబ్బాయిని విన్నర్ చేయడానికి కోసం అమ్మాయి కొంచెం లేట్గా గేమ్ ఆడింది, ఇలాంటి నెరేటివ్స్ కూడా బయట వస్తున్నాయి. సో వీటిని నమ్మను కానీ, ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీస్ వాళ్ళు నిరూపించుకోవాలని అనుకోవడానికి వస్తారు. అక్కడ కూడా ఇచ్చిన అవకాశం, బిగ్ బాస్ హౌస్ లోపలికి రాగానే వాళ్ళలో కూడా ఒక వైబ్రేషన్ వచ్చింది, వాళ్ళకు కూడా గెలవాలని ఉంటుంది. సో మనం దాన్ని కూడా వేరే యాంగిల్లో చూడాలి అనుకోవడం నాకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు. సో నిన్న భరణి గారు ఓడిపోయారంటే కన్ఫ్యూజ్ అవడం కాదు కానీ కొంచెం ప్రెషర్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి తనూజాది ప్రెషర్ కాదు కానీ జస్ట్ మిస్. అది అసలు మీరు చూస్తే ఆ హోల్ దాకా వెళ్ళుద్ది ఆ బాలు, ఆ వెయిట్ బాలు జస్ట్లో మళ్ళీ వెనక్కి వచ్చింది అంతే. మామూలుగా ఉండదు అనమాట అది, లేకుంటే ఆ అమ్మాయి గెలిచేది. దానికి ముందు ప్రేరణ చాలా ఫాస్ట్ గేమ్ ఆడుతుంది, ఈ అమ్మాయి కొంచెం లోపోద్ది అనమాట. నిన్న వచ్చేసరికి హౌస్లోకి ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు హౌస్లోకి వెళ్ళారు. ఒకళ్ళు BB4 నుంచి మానస్, అప్పట్లో BB5 నుంచి మనం రివ్యూస్ చేయనప్పుడు మన ఫేవరెట్ పర్సన్ మానస్. నెక్స్ట్ BB4 నుంచి అలక్య హారిక, దెత్తడి పాప. నెక్స్ట్ వచ్చేసరికి BB7 నుంచి ద అగ్రెసివ్ మ్యాన్, సో రాకీ బాయ్. BB7కి యావర్ బాబు వెళ్తారు లోపలికి. సో వీళ్ళ ముగ్గురు వెళ్ళారు. వీళ్ళ ముగ్గురు ఎవరితో ఆడారు అంటే, సో ఫస్ట్ అలక్య హారిక ఎంటర్ అవుతారు అనుకుంటాను. సో అలక్య హారిక ఎంటర్ అయినప్పుడు మనకి నెక్స్ట్ ప్రోమో అదే వచ్చింది. అలక్య సుమంత్ ఆడుద్ది. సో మేబీ హైట్ మ్యాచ్ అయినా కానీ ఆ పిల్ల చిచ్చరు పిడుగు, చాలా గట్టిగా ఆడుద్ది, చాలా గట్టిగా మాట్లాడుద్ది, చాలా గట్టిగా ఆడుద్ది. BB4లో చూసాం కదా, ఎక్కడ తగ్గే అలవాటు కానీ, ఎక్కడ హైట్ తక్కువ ఉంది ఉందా అని చెప్పి ఆ అమ్మాయిని కొంచెం కూతగనం ఆ అమ్మాయిని. సో అలాంటి రేంజ్ ఉన్న అమ్మాయి, అంత గట్టిగా ఆడుద్ది అమ్మాయి. సో ఇటుపక్క సుమన్ అన్న, అది అలా జరిగిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మానస్. సో మానస్ వచ్చేసరికి డెమోన్తో ఆడతాడు అనమాట. మానస్ కూడా తక్కువేం గేమ్ ఆడలేదు యాక్చువల్గా BB5లో. కాకపోతే అది ముగ్గురు మధ్య వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి మానస్ సన్నీకి ఫ్రెండ్గా ఉండిపోయాడు కాబట్టి మానస్ కనిపించలేదు. కానీ ఆ అబ్బాయి మానస్ బిహేవియర్ కానీ, ఆ సీజన్లో మానస్ మాట్లాడే విధానం కానీ, మానస్ పెట్టే పాయింట్స్ కానీ, మానస్ ఆడే గేమ్ కానీ మామూలుగా కదా, డిస్ట్రాక్షన్ అసలు నెక్స్ట్ లెవెల్. ఆ రేంజ్లో గేమ్ ఆడారు. యాక్చువల్గా గేమ్ బాగా గట్టిగా ఆడిన టాస్కులు మానసు, సన్నీ, నెక్స్ట్ వచ్చేసరికి శ్రీరామచంద్ర. వీళ్ళ ముగ్గురు మామూలుగా తోపుదీరు ఆడతారు గేమ్లు అక్కడ. సో దాంట్లో మానస్ వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. అలాంటి మానస్ డెమోన్తో గేమ్ ఆడతారు. ఈ హౌస్లో ఎట్ ప్రెసెంట్ ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడగలిగే సత్తా ఉన్న పర్సన్, ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ డెమోన్ పవన్. సో అలాంటి డెమాన్ పవన్ తోటి మానస్, ఇప్పుడు మానస్ కూడా మంచి కట్అవుట్, సో మంచిగా జిమ్ బాడీ. సో వాళ్ళిద్దరు గేమ్ ఆడారు. అది కొంచెం ఫిజికల్ టాస్క్ లాగే కనిపించింది. సో దాని తర్వాత లేట్గా యావర్ వస్తాడు. సో మేబీ ఇది మనకి రేపు టెలికాస్ట్ చేయొచ్చు. సో యావర్ లోపలికి వస్తాడు. యావర్ లోపలికి వచ్చి ఎవరితో గేమ్ ఆడతాడు? ఇంకా యావర్ లోపలికి వచ్చినప్పుడు ఇంకా ఆడ మిగిలింది నలుగురు. సో సంజన గారు, నెక్స్ట్ వచ్చేసరికి మన రితు చౌదరి, నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, దివ్య పాప. మరి ఈ నలుగురితో ఇంకెవరితో ఆడతాడు? ఆబ్వియస్లీ ఇమాన్యుయల్తో ఆడతాడు. ఇమాన్యుయల్తో ఆడినప్పుడు ఏమవుతుంది? ఇమాన్యుయల్ ఆట అదృష్టం రెండు ఉన్నాడే ఇమాన్యుయల్.
మరి ఇమాన్యుయల్తో అన్నప్పుడు ఇమాన్యుల్ గెలవకుండా ఎందుకుంటాడు? ఆబ్వియస్లీ ఇమాన్యుల్ గెలుస్తాడు. ఓకేనా? ఇక్కడ ఇమాన్యుయల్ గెలిచిన దగ్గర బీభత్సమైన కాంట్రవర్సీ అయిందంట. చాలా గట్టి గొడవలు అయ్యాయంట. సో మేబీ అది సంచాలకుతో గొడవ అయిందా, లేకుంటే కంటెస్టెంట్ వర్సెస్ కంటెస్టెంట్ మధ్య గొడవ అయిందా తెలియదు కానీ సో మామూలు కాదు అసలు. ఇంకంతే, చాలా గట్టిగా గొడవ అయిందంట. చాలా గట్టిగా గొడవైంది అంట. సో ఫైనల్గా ఇమాన్యుయల్ గెలుస్తాడు. సో దీన్ని బట్టి ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్లు, ముగ్గురు జెన్సీ అయ్యారు అట్ ప్రెసెంట్. దట్టు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వాళ్ళకి మంచిగా గట్టిగా ఫిజికల్ గేమ్స్ ఆడగలిగే కంటెస్టెంట్స్ గెలిచారు ఇప్పటి వరకు ముగ్గురు. మేబీ ఈ రోజు మళ్ళీ హౌస్లోకి ముగ్గురు వెళ్తారంట. సో శోభా శెట్టి లోపలికి వెళ్తారు అంటున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అంటే లైక్ ఇంకా ముగ్గురున్నారు కదా ఆడాల్సిన వాళ్ళు. సో ఈ ముగ్గురు కోసం ఇంకొక ముగ్గురు లోపలికి వెళ్తారు కాబట్టి సో ఈ ముగ్గురులోంచి ఎంతమంది కెప్టెన్సీ కంటెండర్లు అవుతారో చూడాలి. వాళ్ళలోంచి ఒక ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్లు అయినా కానీ శోభ వెళ్తే ఖచ్చితంగా దివ్యతో ఆడాలి, లేదా రితుతో ఆడాలి, సంజనా గారితో ఆడాలి. ఇంకా ముగ్గురు అమ్మాయిలు ఒకవేళ లోపలికి వెళ్తే ముగ్గురు అమ్మాయిలు మిగులుతారు. సో ఆ ముగ్గురు అమ్మాయిలతో గేమ్ ఆడాల్సి వస్తుంది. సో ఈ ముగ్గురు అమ్మాయిలు మరి ఎవరితో ఆడతారు అనేది మళ్ళీ మాట్లాడుకున్నాం. సో అట్ ప్రజెంట్ అయితే మాత్రం సెకండ్ కెప్టెన్సీ కంటెండర్గా డెమోన్ పవన్, థర్డ్ కెప్టెన్సీ కంటెండర్గా ఇమాన్యుయల్, ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా కళ్యాణ్. సో ముగ్గురు స్ట్రాంగ్ పర్సన్స్ నిలబడ్డారు. సో రేపు కానీ ముగ్గురులో ఒకళ్ళు గెలిచినా కానీ ఇంకొంచెం బ్యాలెన్స్డ్ గేమ్ పెడతారు. లేదు వీళ్ళ ముగ్గురే కెప్టెన్సీ కంటెండర్లు అయితే మాత్రం మామూలు గేమ్ బెటర్ అయ్యా, నెక్స్ట్ లెవెల్ గేమ్ పెడతారు. మేబీ 14th వీక్లో 13th వీక్లో అలా ఒక గేమ్ పెట్టారు చూడండి, బ్యాలెన్సింగ్ టాస్క్, ఎవరి అంటే ఎండ్యూరెన్స్ టాస్క్. ఆ ఎండ్యూరెన్స్ టాస్క్ లాంటిది పెట్టినా కూడా ఆశ్చర్యపోలేదు. అలాంటి టాస్క్ మేబీ ఈరోజు హౌస్లోకి ఆ ముగ్గురు కానీ ఈ ముగ్గురిని యోధుల్ని కానీ ఓడించగలిగితే ఓకే, కానీ లేదా యోధులు కానీ ఆ ముగ్గురిని కంటెస్టెంట్స్ని ఓడిస్తే మాత్రం వీళ్ళ ముగ్గురు మధ్య సరైన టాస్క్ అయితే పెడతారు. మేబీ అలాంటి టాస్క్ పెట్టడం కోసమే చేస్తున్నట్టున్నారు బిగ్ బాస్ టీము. నాకు తెలిసి ఈ ముగ్గురు ఓడిపోయే ఛాన్సెస్ కూడా హైలీ పాసిబుల్ కనిపిస్తూ ఉన్నాయి. దివ్య అవ్వచ్చు, సంజనా గారు అవ్వచ్చు, రితు అవ్వచ్చు. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. లేకుంటే ఒక్కళ్ళైనా గెలివేసే అవకాశం అయితే ఉంది. సో ఇదన్నమాట ఓవరాల్గా అప్డేట్స్. దీంట్లో హైలైట్ ఏంటంటే సుమనంద, హారికది. సో సుమనంద పాపం ఓడిపోవటము, కెప్టెన్సీ నుంచి వెళ్ళిపోవటము జరిగిపోతుంది. డెమోన్ పవన్ చాలా గట్టిగా ఆడాడంట. అది కైండ్ ఆఫ్ సర్కిల్ పెట్టి ఒక విలేజ్ థీమ్ లాంటిది. సో డెమోన్ పవన్ సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. మూడోది మన ఇమాన్యుయల్. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. సో అదనమాట సంగతి. జై హింద్.